రవ్వ లడ్డు ఇదంతా లడ్డూల టేబుల్ ఉంది సార్ ఇక్కడ మొత్తం. టమాటా రైస్ బెల్లం వేసుకొచ్చి బాగుంది. ఉంటానే ఇదేంటి, ఇది కూడా సిలిండరేనా? నెయ్యి బాగా సిలిండర్ షైనింగ్ వచ్చింది మంచి. సార్లకి ఫుల్ స్వీట్స్ అయిపోతున్నాయి. ఇంకా నువ్వుల లడ్డు సంక్రాంతి స్పెషల్, నువ్వులతో స్టార్ట్ సంక్రాంతి. ఇక్కడ పక్కన స్నాక్ ఐటమ్ ఉంది సార్, కొంచెం నోరు బాగా తీయగా అవుతుంది కదా, ఇది కొంచెం ఎక్కువ అవుతుంది. ఏంటి అలసంత కూడా రైట్. నెక్స్ట్ సీరా మళ్ళీ గులాబీ మోతీచూర్ లడ్డు నేనే వేసినాం. ఎంత వేసినా అని చెప్పిండు, ఇద్దరం వేసినాం. ఓకే వెరీ గుడ్. మోతీచూర్ లడ్డు ఏ పిండితో చేస్తాం? శనగపిండితో. అయితే చేసినట్టే నువ్వు కూడా. ఓకే నెక్స్ట్ సరే కర్జలు వచ్చేసినాయి, సంక్రాంతి అప్పాలు వంశీ ఎక్కువైపోయింది. తీసుకోండి తర్వాత మీరు. నెక్స్ట్ పులిహోర నీ బాక్స్ ఓపెన్ చేయి లక్షయ్య. ఓకే రవ్వ, ఓకే రవ్వ. తర్వాత నెక్స్ట్ పాయసం, రవ్వ పాయసం. గులాబ్ జామున్ పాయసం. అదే దద్దోజనం వచ్చింది సార్, స్పెషల్ ఐటమ్. దద్దోజనం నువ్వేం చేసినావు స్పందన? డబల్ కా మీఠానా? గులాబ్ జామున్. ఓకే రైట్. చెప్పండి స్పెషల్ ఐటమ్స్. ప్రభుకుమార్ 3 బాక్సులు తెచ్చినావు, ఏమేమి తెచ్చినావు? పల్లిపట్టి, ఘాటి, ఓకే ఘాటి, పల్లిపట్టి, బొబ్బట్లు. ఓకే బొబ్బట్లు ఏమంటారు తెలుసా? పోలేదు ఆవిడ కట్లెట్, నాన్ వెజ్ ఐటమ్ తెచ్చు. చికెన్ కట్లెట్ ఇందులో పోతాను అయితే. అందుకే ఇందులో పోతుంది సార్. నెక్స్ట్ ఇది పాయసం, డబల్ కా మీఠా. స్వీట్ తినేది పాపం సార్ వాళ్ళకు నోరంతా తీయడైపోయింది. డబల్ కా మీఠా, ఇది కూడా డబల్ కా మీఠా టైప్ కదా సార్. డ్రై షాహీ తుకుడా. ఓకే అంటే ఇది సూపర్ అన్నమాట. డబల్ కా మీఠా పాలు చేస్తారు కదా, ఇందులో పోలేదు. ఇది సూపర్. అక్క తమ్ముడు గుడాలు. సంక్రాంతికి బతుకమ్మ వచ్చింది సార్, ఇక్కడ సత్తుపిండి వచ్చింది. సంక్రాంతి సీజన్లో సత్తుపిండి కొంచెం అట కొంచెం అది అది అందుకే మా సార్లు చెప్పినారు, పల్లాలు కాదు సార్ అరకాకులు తెచ్చుకోవాలి మనము అని. ప్లేట్లు సరిపో అరకాకులు అయితే ఐటమ్స్ అన్నీ పడతాయి. ఇదేంటి ఉప్మానా? సేమియా ఉప్మా.
రైట్ నెక్స్ట్ పాయసం స్వీట్ ఎక్కువ అయిపోయింది సరే ఇప్పుడు ఏంటంటే సేమియా ఉప్మా వేసి టేబుల్ మొత్తం ఇక్కడ మాత్రం ఉప్మా ఉంది స్టార్టింగ్లో ఇదంతా సేమియా పాయసం సేమియా ఉప్మా తెలియదు నాకు తెలియదు అది ఇప్పుడే ఏంటది పాయసం ఆంధ్ర స్టైల్ పాయసం ఏమేసిన వల్ల బెటర్ నుంచి పాయసము డబల్ కా మీఠా రెండు నువ్వేం చేసినావు చెమ్మ చెమ్మ కొడుతున్నాయి రేపు అదేంటి లంచ్ ఉడక ఐటమ్స్ కలిపియాలా సరే అయిపోతాయి చాలా రకాలుగా తీసుకొచ్చారు ఈ టమాటో రైస్ నిజంగా అద్భుతం నేను చాలా వరకు ఎన్నో మోడల్స్లో టేస్ట్ చేశాను కానీ ఇంత చక్కని టమాటో రైస్ కనిపించలేదు ఇంకా డబల్ కమీటా చూసినట్టయితే ఎన్ని రకాలుగా డబల్ కమీటా చేయొచ్చు అనేటటువంటి ఇక్కడ తెలిసింది ఎన్నో డ్రై ఫ్రూట్స్ వేశారు ఘీ వేశారు బ్రెడ్ ఆ బ్రెడ్ కూడా మంచి క్వాలిటీ బ్రెడ్తో తయారు చేసి ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యానికి మరియు రుచికి ఎంతో చక్కగా ఉన్నాయి అట్లాగే ఇక్కడ మూల లడ్డూలు జర్రా అలాగే సున్నుండలు ఇంకేంటి గజ్జలు నువ్వుల గజ్జలు సేమియా పాయసం అయితే అదృష్టంగా నిజంగా అలాగే సేమియా ఉప్మా ఇక్కడ నా ప్లేట్లో చూస్తే తెలుస్తుంది ఒక దాదాపు 5 రకాలైనటువంటి సేమియా ఉప్మాలు ఉన్నాయి అంటే ఇలాంటి పోలేలు మన తెలంగాణలో మనం ఎక్కువగా ఇష్టపడినటువంటి గర్జలు కానీ పోలేలు కానీ సున్నుండలు కానీ అట్లాగే అది నోట్లో వేసుకుంటేనే కరిగిపోయినట్టు ఇంకా చాలా చెప్పాలంటే డ్రై ఫ్రూట్ లడ్డు రకరకాలైన స్వీట్లు అసలు ఇంత బాగా బజ్జీ ఆలు బజ్జీ ఇంకా అసలు చెప్పడానికి నేను అనుకుంటా ఒక గంట సేపు స్వీట్లు మళ్ళీ దాంట్లో ఒకటి ఎలాంటి వేయలేదు క్రికెట్ సంబంధించినటువంటి వడ అది చాలా అసలు చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి కానీ ఏం చేస్తాం నాకు ఈరోజు టేస్ట్ చేసే అవకాశం ఇవ్వాలి కాబట్టి నాలుగు ఏం చేయలేదు కానీ అతిథులు చేసి చాలా బాగుందని చెప్పారు కాబట్టి ఇక్కడ పూరి సేమియా ముఖ్యంగా ఏంటి సాబుదాన్ సేమియా అది ఎంత సూపర్ సాబుదాన్ సేమియా చాలా బాగుంది అదే అసలు జడ్జి చేయాలని అంటే నాకు ఏం చేయాలనేది అర్థమవుతలేదు అంటే ఒక్కరు చెప్పాలంటే నేను కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎవరినో ఒకరినైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి
అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత వాడు ఎంతో నిజంగా నాకు ఈ విషెస్ కంటే కూడా మా పిల్లల యొక్క ప్రేమ ఇంకా చాలా అద్భుతం. వేసుకొని రెండు ఒక ప్లేట్ ఒక కాస్త వచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.